Hello viewers, in this video మనము ఎంప్లాయీ టేబుల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఇంతవరకు ఏవైతే వీడియోస్ చేశానో అవన్నీ మీరు చూస్తున్నారని నేర్చుకుంటున్నారని ఆశిస్తున్నాను. ఓకే, ఈ టేబుల్ కూడా నేర్చుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. రైట్, ఈ యొక్క టేబుల్ లో ఫీల్డ్స్ వచ్చేసి అంటే హెడ్డింగ్స్ వచ్చేసి సీరియల్ నంబర్, ఎంప్లాయీ నేమ్, బేసిక్ శాలరీ, TA అంటే ట్రావెలింగ్ అలవెన్సెస్ 5%, డియర్నెస్ అలవెన్సెస్ 10%, హౌస్ రెంట్ అలవెన్సెస్ 25%, గ్రాస్ శాలరీ, నెక్స్ట్ ట్యాక్స్ అనేది 1%, నెట్ శాలరీ అనే ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనము ఫార్ములాస్ ఎంటర్ చేసే ముందు ఏం చేద్దామంటే ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ మెనూలో ఆటో ఫిట్ కాలమ్ విడ్త్ ఇచ్చేద్దాం. రైట్, మనకి ఇవన్నీ కూడా క్లియర్గా కనబడతాయి. మనం దీనికి బోర్డర్స్ కూడా వేసుకుంటే ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాగే హెడ్డింగ్స్ని కూడా బోల్డ్ చేసి కొంచెం కలర్ అనేది ఫిల్ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, రైట్. అయితే రాజేష్కి శాలరీ ఎంత వస్తుందండి? 25,000 శాలరీ వస్తుంది. ఓకేనా, అతనికి 5% టీఏ అనేది, 10% డిఏ అనేది, 25% హెచ్ఆర్ఏ అనేది కంపెనీ శాలరీతో పాటు ఇవన్నీ కూడా ఇస్తుందన్నమాట. ఓకేనా, అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? 1, 2, 3, 4 ఈ నాలుగింటిని కలిపేసి గ్రాస్ శాలరీగా వెయ్యాలి. ఇక ట్యాక్స్ అనేది 1% డిడక్ట్ చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? మనము గ్రాస్ శాలరీ మీద 1% క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ వేసుకోవాలి. ఇక ట్యాక్స్ పోగా నెట్ శాలరీ ఎంత వచ్చింది అనేది మనం ఇక్కడ వేసుకుంటాం. ఇది మనం చేయాల్సింది. మరి ఇది ఎలా చేయాలో చూద్దాం. రైట్, ఇక్కడికి వచ్చేసి 5% బేసిక్ శాలరీ మీద ఎలా క్యాలిక్యులేట్ చేయాలండి? ఈక్వల్ టు బేసిక్ శాలరీ స్టార్ ఇచ్చేసి ఎంత పర్సెంట్? అది 5%. అంతే, సింపుల్. ఈ సెల్ మీద 5% క్యాలిక్యులేట్ చెయ్యి అని అంటున్నాం. ట్యాబ్ కీ నొక్కండి, 1250 రూపీస్ అవుతుంది. మరి 10% డిఏ ఎలా చేయాలి? సేమ్ ఫార్ములా, కాకపోతే 5% ప్లేస్లో 10% వేయాలి. ఈక్వల్ టు బేసిక్ శాలరీ 10% ట్యాబ్కి. ఇప్పుడు హెచ్ఆర్ఏ ఈక్వల్ టు బేసిక్ శాలరీ స్టార్ 25% ట్యాబ్కి. ఇలా ఇచ్చేసాం. ఇప్పుడు ఏం కావాలి? కంపెనీ శాలరీతో పాటు టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ కూడా ఇస్తుంది కాబట్టి ఈ నాలుగింటిని యాడ్ చేయాలి. ఎలా చేసుకోవాలి మనం ఈ నాలుగింటిని యాడ్? సెలెక్ట్ చేసేసి సమ్ క్లిక్ చేసేస్తే వచ్చేసింది. కంపెనీ మనకు ఇంత ఇస్తుంది. దీనిపైన 1% ట్యాక్స్ అనేది కట్ చేస్తుంది. ఇది ప్రొఫెషనల్ ట్యాక్స్ అని అంటామన్నమాట. ఓకే, సో ఎలా చేస్తాం మనము? ఈక్వల్ టు గ్రాస్ శాలరీ స్టార్ 1% ట్యాబ్కి నొక్కేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు గ్రాస్ శాలరీలోంచి ట్యాక్స్ డిడక్ట్ చేయాలి, అంటే మైనస్ చేయాలి. చేయగా ఎంత వస్తుందో చూద్దాం. ఫార్ములా ఏంటి? ఈక్వల్ టు గ్రాస్ శాలరీ మైనస్ ట్యాక్స్. ఎంట్రీకి. అయితే నెట్ శాలరీ ఎంత వస్తుంది? ఇది అన్నమాట. గ్రాస్ శాలరీ ఇది, నెట్ శాలరీ ఇది. ఇప్పుడు మిగతా అందరి కూడా ఇలాగే చేయాలంటే ఏం చేస్తాం మనము? ఇవి సెలెక్ట్ చేసేసి రైట్ ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేయండి, వచ్చేస్తాయి. ఇలా మనము చాలా ఈజీగా ఎంప్లాయీ టేబుల్ అనేది క్యాల్కులేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, రైట్. ఇక మీరు సెపరేట్ ట్యాక్స్ కాలం అనేది పెట్టకుండా కూడా చేసుకోవచ్చు నెట్ శాలరీ అనేది. ఓకే, ఈక్వల్ టు ఇక్కడ చేద్దాం
ఈక్వల్ టు స్టార్ 1 మైనస్ ఎంత పర్సెంట్ అండి? 1%. అంతే వచ్చింది కదండి. ఇలాగనమాట. ఇలా మనము సెపరేట్ కాలమ్ అనేది క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా మనము ఈ ఫార్ములా అనేది ఇచ్చేసి మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఇలా విడిగా మనకు ట్యాక్స్ ఎంత అనేది స్పెసిఫిక్గా కావాలంటే ఇలా కాలం పెట్టుకోవాలి. లేదు డైరెక్ట్గా నాకు రిజల్ట్ రావాలి అంటే మనం ఇలా ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫిల్ చేస్తే ఏమవుతుంది, సేమ్ వాల్యూస్ అనేవి మనకు వస్తాయన్నమాట. ఓకే, ఎంప్లాయీ టేబుల్ అర్థమైనట్టుంది కదండి. రైట్, నెక్స్ట్ వీడియోలో ఇంకో టేబుల్ నేర్చుకుందాము. టిల్ దెన్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ.